పీకేసీ లీగ్ ఎండింగ్లోకి వచ్చింది, కానీ ఇంతవరకు చూస్తే ఒక్క టీం కూడా అఫీషియల్గా ఎలిమినేట్ కాలేదు. అయితే ప్రతి టీంకి ఇంకా ప్లే ఆఫ్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియోలో ప్రతి టీం ఇంకెన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళ్తుందో ఫుల్ క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెంబర్ 1 డబాంగ్ ఢిల్లీ కేసీ ఈ సీజన్లో చూసుకుంటే ఏ టీం కూడా ఈ టీం ఓడించలేకపోతుంది. ఎస్పెషల్లీ వాళ్ళు గెలిచిన మ్యాచ్లు ప్రతి ఒక్కటి లాస్ట్ మినిట్ దాకా వెళ్ళినాయి. అయితే ఏ టీం అయినా కూడా మ్యాచ్ మొత్తం ఆడింది వేరైతే లాస్ట్ మినిట్లో ఆడింది వేరు. సో లాస్ట్ మినిట్స్ ప్రెజర్ అనేది ఉంటుంది. సో ప్రెజర్ సిచ్యువేషన్లో ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళే విన్ అవుతారు. సో డబాంగ్ ఢిల్లీ కేసీ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నారు. సో డబాంగ్ ఢిల్లీ కేసీ ఈ సీజన్లో చూసుకుంటే మొత్తం 14 మ్యాచ్లు ఆడితే 12 గెలిచింది, 2 ఓడిపోయింది. సో వాళ్ళ పాయింట్స్ చూసుకుంటే 24. సో డబాంగ్ ఢిల్లీ కేసీ ఆల్రెడీ ప్లే ఆఫ్స్ వెళ్ళింది. సో వాళ్ళు మిగిలిన మ్యాచ్ గెలిస్తేనే టాప్ 2లో ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు ఓడిపోతే టాప్ 2 వెళ్ళే అవకాశం కూడా కోల్పోతారు. నెంబర్ 2 పుణేర్ బండల్. సో పుణేర్ బండల్కి మధ్యలో కొన్ని బ్రేక్స్ వచ్చినా కూడా మళ్ళీ విన్నింగ్ ట్రాక్లోకి వచ్చారు. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ అస్లాం ఇనామ్దార్. సో ఈ టీంలో చూసుకుంటే రేడింగే వాళ్ళ బలం, అలాగే డిఫెన్స్ కూడా తోడైతే ఈ టీంని ఆపలేరు. అదే ఈ సీజన్లో చూస్తున్నాం. పుణేర్ పల్టన్ ఈ సీజన్లో చూసుకుంటే 14 మ్యాచ్లు ఆడితే 11 విన్ అయింది, అందులో 3 ఓడిపోయింది. సో పుణేర్ పల్టన్కి ఇంకో మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. నెంబర్ 3 తెలుగు టైటన్స్. సో తెలుగు టైటన్స్కి సీజన్ 4 తర్వాత మళ్ళీ ఇప్పుడే ప్లే ఆఫ్స్ వెళ్ళే అవకాశం దొరికింది. అయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో చూసుకుంటే వరుసగా 5 విజయాలతో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తెలుగు టైటన్స్ ఇంతవరకు వరుసగా 5 మ్యాచ్లు గెలవలేదు, కానీ ఈ సీజన్లో గెలిచి చూపించింది. అలాగే వాళ్ళ టీం చూసుకున్నా కూడా మంచిగా సెట్ అయింది. ఆ డిఫెన్స్లో చూసుకున్నా, రీడింగ్లో చూసుకున్నా. సో ప్రతి మ్యాచ్లో రీడింగ్ అలాగే డిఫెన్స్లో అద్భుతంగా ఆడుతున్నారు. సో దానివల్లనే వరుసగా విజయాలు సాధిస్తున్నారు. సో తెలుగు టైటన్స్ ఈ సీజన్లో చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడితే 8 విన్ అయింది, 5 ఓడిపోయింది. వాళ్ళ పాయింట్స్ 16. సో తెలుగు టైటన్స్కి ఇంకా 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్ వెళ్తారు. తెలుగు టైటన్స్ టాప్ 2లో ఉండాలంటే ప్రతి మ్యాచ్ విన్ అవ్వాలి. అయితే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా టాప్ 2 ఆశలు అనేది కోల్పోతారు. నెంబర్ 4 యుమోవా. ఫస్ట్లో తలబడ్డా కూడా తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చింది. అలాగే యుమోవా చూసుకుంటే వరుసగా 3 మ్యాచ్లు హ్యాట్రిక్ విజయంతో ఉంది. సో యుమోవా కూడా ప్లే ఆఫ్ వెళ్ళడానికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సో యుమోవా ఈ సీజన్ చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడితే 7 విన్ అయింది, 6 ఓడిపోయింది. వాళ్ళ పాయింట్స్ చూసుకుంటే 14. సో యుమోవాకి ఇంకా మిగిలిన 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. నెంబర్ 5 బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ ఒక యంగ్ టీంతో స్టార్ట్ చేసింది, కానీ ఈ సీజన్లో చూసుకుంటే మంచిగా రాణించింది, ఎస్పెషల్లీ గత సీజన్ కంటే. సో బెంగళూరు బుల్స్కి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంది. సో బెంగళూరు బుల్స్ ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, అందులో 6 ఓడిపోయింది. వాళ్ళ పాయింట్స్ చూసుకుంటే 14. సో బెంగళూరు బుల్స్కి ఇంకా 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ వెళ్తారు. నెంబర్ 6 తమిళ తలైవాస్. సో తమిళ తలైవాస్ ఈ సీజన్ చూసుకుంటే అప్ అండ్ డౌన్ సీజన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ శరవత్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిండో అప్పటి నుంచి తమిళ తలైవాస్కి కష్టాలనే మొదలయ్యాయి. ఎస్పెషల్లీ అర్జున్ దేశ్వాల్ అటు కెప్టెన్గా అలాగే రైడర్గా రెండిట్లో ఫెయిల్ అవుతున్నాడు. సో దానివల్ల జట్టు గెలవలేకపోతుంది. అయితే తమిళ తలైవాస్ గెలవాలంటే అర్జున్ దేశ్వాల్ ఒక్కడు ఆడితే అయిపోదు, టీం కలిసి గట్టుగా ఆడాలి. తలైవాస్ ఈ సీజన్లో చూసుకుంటే 14 మ్యాచ్లు ఆడితే 6 విన్ అయింది, 8 ఓడిపోయింది, మొత్తం 12 పాయింట్స్తో ఉంది. నెంబర్ 7 హర్యానా స్టీలర్స్. సో హర్యానా స్టీలర్స్ చూసుకుంటే సీజన్ స్టార్టింగ్లో వరుస విజయాలతో దూసుకెళ్ళింది, దాని తర్వాత చూసుకుంటే వరుస ఓటమితో టేబుల్ బాటంలోకి వెళ్ళింది. సో హర్యానా స్టీలర్స్కి మిగిలిన మ్యాచ్లు ప్రతి మ్యాచ్ డివైడ్ అయ్యాయి. సో వాళ్ళు ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే ఇంకా మిగిలిన మ్యాచ్లు ప్రతి ఒక్కటి గెలవాలి. హర్యానా స్టీలర్స్ ఈ సీజన్లో చూసుకుంటే మొత్తం 11 మ్యాచ్లు ఆడితే 6 విన్ అయింది, 7 ఓడిపోయింది. సో 12 పాయింట్స్తో టేబుల్ 7th ఉంది. సో హర్యానా స్టీలర్స్ ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే మిగిలిన 5 మ్యాచెస్లో మినిమం 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. నెంబర్ 8 జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ సీజన్లో చూసుకుంటే సేమ్ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్లో ఉంది. సో ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకో మ్యాచ్ ఓడిపోతుంది. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇలా ఆడితే ప్లే ఆఫ్స్ వెళ్ళడం కష్టం. ఈ సీజన్లో చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది, 7 ఓడిపోయింది. అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే ఇంకా 5 మ్యాచెస్లో మినిమం 4 మ్యాచెస్ గెలవాలి. నెంబర్ 9 గుజరాత్ జైన్స్. సో గుజరాత్ జైన్స్ ఈ సీజన్లో చూసుకుంటే సో షాదుల పైన ఎక్కువ డబ్బు పెట్టారు. సో దానివల్ల మంచి టీంని అయితే కొనలేకపోయారు. అయితే గుజరాత్ జైన్స్కి ఈ సీజన్లో డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. సో వాళ్ళు ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఈ సీజన్లో చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడితే కేవలం 4 గెలిచారు, అందులో 9 మ్యాచ్లు ఓడిపోయారు. అయితే గుజరాత్ జైన్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే వాళ్ళకి మిగిలిన అన్ని మ్యాచెస్ గెలవాలి. నెంబర్ 10 యూపీ యోధా. సో యూపీఏతో చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో అన్నా కూడా తర్వాత మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది. సో యూపీఏకు ఈ సీజన్లో కూడా డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే యూపీఏతో చూసుకుంటే ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుంది, కానీ ఈ సీజన్లో అయితే కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 11 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, అందులో 9 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళకి మిగిలిన 5 మ్యాచెస్కి 5 మ్యాచెస్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ వెళ్తారు.
అలాగే వాళ్ళ స్కోర్ డిఫరెన్స్ కూడా చాలా మైనస్లో ఉంది. సో -45 ఉంది. సో 5 మ్యాచెస్ గెలాలి, అలాగే స్కోర్ డిఫరెన్స్ కూడా తగ్గించుకోవాలి. నెంబర్ 11 బెంగాల్ వారియర్స్. సో బెంగాల్ వారియర్స్ ఈ సీజన్ చూసుకుంటే 12 మ్యాచ్లు ఆడితే కేవలం 4 మ్యాచ్లే గెలిచింది. అందులో 8 మ్యాచెస్ ఓడిపోయింది. అయితే బెంగాల్ వారియర్స్ ఇంకా 6 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. నెంబర్ 12 పట్నా పైరేట్స్. సో పట్నా పైరేట్స్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోయిన సీజన్లో రన్నర్ అప్, కానీ ఈ సీజన్ చూసుకుంటే పూర్తిగా ఫెయిల్ అయింది. సో పట్నా పైరేట్స్ ఈ సీజన్ చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడితే కేవలం 3 మ్యాచ్లే గెలిచింది. అందులో 8 మ్యాచ్లు ఓడిపోయింది. సో వాళ్ళకి మిగిలిన 7 మ్యాచెస్కి 6 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు.